అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, పదాభివందనాలు తెలియజేసుకుంటూ సత్యవేడ్ నియోజకవర్గం నారాయణవరం హెచ్డిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబరు కోనేటి సుమన్ కుమార్ సనాత్ కోనేటి ఆదిమూలం గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్యమైన అంశాలు మాత్రం నా పాయింట్ చెప్తాను. నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగా ప్రసాద్ సారు పెద్ద గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సార్ గారిని లోకేష్ సార్ గారిని కలవడం జరిగింది. టికెట్ అడగకుండే గంగా ప్రసాద్ గారు టికెట్ తీర్చారు. గంగా ప్రసాద్ సార్ గారికి పదాభివందనాలు, చంద్రబాబు సార్ గారికి లోకేష్ గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం పాలైనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభివందనాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి, నాన్నగారి అభిమానులకి, దాదాపు రాజకీయ అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్ తో వ్యక్తిగతంగా 6 మంది ఇచ్చే వ్యక్తిపైన అభిమానంతో 40 వేల ఓటు పోయింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున 30,000 ఓట్లు పోయింది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పొడవడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక పరంగా మేము కష్టపడి అప్పు తీసుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడైన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టలేదు. దాదాపు 2,20,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యూన్సీ లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ పెట్టలేదని ఈ సందర్భంగా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే ఒక సిఐ గారు సిఐ పడి ప్రభుత్వం యొక్క అధికారులు ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రామ మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గర లోడింగ్ పిచ్చాకూరు నుంచి 50 నుంచి 60 ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సీఐలో ఉండి రాజకీయ నాయకులను మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలో రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అవమానిస్తున్నారు? లోకేష్ గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్ అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సబ్జెక్టులో పార్టీ పరంగా నేను నారాయణవరంలో నేను ఒకటే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు ఆనందం లేదు, కూడా ఆనందం కావాలా. టీఆర్ఎస్ పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్కని పొడస్తా ఉన్నారు. మీరు వచ్చేవాళ్ళు నేరుగా ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తానంటే మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టేటువంటి ఖర్చుని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లుని మా అందరికీ మాకు పనిచేసేటువంటి సాయం చేసిన అప్పు తీసుకున్నాము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయను, మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారి వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా
మీరు కుటుంబంలో తప్పు కాబట్టి తప్పైన తప్పే, మీకు ఎవరు చేయడం